Now we have a very special invitee, Dr. Chikka Harish Kumar, who is working as Assistant Manager in Bank of Baroda. He has done doctorate in Telugu literature and wrote 3 books in Braille language. He has also done PhD from Sri Potti Sri Ramulu Telugu University on the topic Vikalangulo Sahityam Samajika Chaitanyam and won gold medal in PhD. Sir, I request, we are waiting for your inspirational and motivational speech. సభ వేదికకు నమస్కారం. ఈ యొక్క జ్ఞాన చైతన్యం బహుశా అనేబుల్ తెలుసు, నాకు డిజేబుల్ తెలుసు. క్విజేబుల్ ఫస్ట్ టైం, బహుశా క్విజేబుల్ అంటే దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే జ్ఞాన చైతన్యం అనే పదాన్ని మనం పెట్టుకోవచ్చేమో. ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి వారందరికీ ముందుగా ఈ యొక్క మా తమ్ముళ్ళను చెల్లెలను దీవించడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి మా అమ్మ శైలజ మేడం గారికి, అలాగే నాకు 96 నుంచి అంటే 96 నాకు ఎగ్జాక్ట్గా 6 ఇయర్స్ నుంచి అప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి మా లైన్ నటరాజ్ సార్ గారు, అలాగే నాగకృష్ణ సార్, అలాగే ఇప్పుడే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను ఇక్కడే నించుంటే నన్ను కూడా భాగస్వామ్యం చేయడానికి ఒక సోదరిగా ఇప్పుడే పరిచయం అయినా కూడా నన్ను గైడ్ చేయాలి అన్న ఒక స్పృహతో నాకు సపోర్ట్ చేసినటువంటి మేడం అపర్ణ మేడం గారికి, అలాగే బహుశా నాకు 2009 నుంచి అనేక జ్ఞాన చైతన్యమైనటువంటి వేదికల పైన నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ ఈరోజు కూడా నన్ను ఇక్కడికి ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో నన్ను కూర్చోబెట్టినటువంటి మా గురువు గారు ఉమర్ ఖాన్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇండియాలో, ప్రపంచంలో ప్రతి 100 సంవత్సరాలకు ఒక ఐకాన్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ద్వాపర యుగం, అట్లా ఈ కలియుగం, ఇవి ఎట్లానో 18th సెంచరీలో సర్ లూయిస్ బ్రెల్ ప్రపంచానికి ఒక వెలుగు. 19th సెంచరీలో కనుక తీసుకుంటే హెలెన్ కిల్లర్. 20th సెంచరీలో ఎవరు మరి? స్టీఫెన్ హాకింగ్. ప్రపంచాన్ని మొత్తం ఈరోజు ఈ 3 పేర్లు తెలియనటువంటి వ్యక్తి బహుశా నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఈరోజు నాకు చాలా ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఎన్నో వేదికలు పంచుకున్న నేను ఈ హాల్లోకి వచ్చిన కాడి నుంచి మా సార్ కూడా చూస్తూనే ఉండి ఇంటర్నే ఇప్పటి వరకు ఫోన్ ముట్టుకోలేదు. అసలు సహజంగా ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చూస్తూ ఉంటాం, కానీ ఈరోజు నిజంగా మా పాఠశాలకు వచ్చిందేమో అన్న వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి ఇక్కడ ఆర్గనైజర్స్ అందరికీ నేను మరొకసారి వారికి మా తమ్ముళ్ళు చెల్లెలు తలుపున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది డిజేబుల్డ్ అనేది బహుశా నేను అనుకోవడం ఇదొక మేధో మదనానికి సంబంధించినటువంటి ఇదొక యుద్ధం. మన యొక్క జ్ఞాన చైతన్యాన్ని, మన బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే నాకు చెవులు వినపడవు, కానీ నేను ఈ సమాజాన్ని చైతన్యపరచగలుగుతాను. నేను మాట్లాడకుండా శబ్ద కాలుష్యం చెయ్యను, కానీ అనేక నిజాలను నిక్కచ్చిగా తేల్చగలను అని చెప్పి ఈరోజు ఇక్కడ ఉండేటువంటి నా హియరింగ్ హ్యాండిక్యాప్డ్ చెల్లెళ్ళు తమ్ముళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క జ్ఞాన పోరాటం, జ్ఞాన చైతన్యం చాలా గొప్పదిగా నేను భావిస్తూ, మా ఉపాధ్యాయులందరికీ నేను ప్రత్యేకంగా మరొకసారి విన్నవించుకునేది ఏంటంటే, మా వాళ్ళకి కావాల్సింది ఇదే. మాకు కావాల్సింది కేవలం జ్ఞానం మాత్రమే కావాలి. మాకు మరి ఏమొద్దు, డబ్బులు లేకపోతే ఇంకేవో చాలా మంది వాగ్దానాలు చేస్తారు, అవన్నీ ముఖ్యంగా మా విజువల్ హ్యాండిక్యాప్డ్కి, హియరింగ్ హ్యాండిక్యాప్డ్స్కి కావాల్సింది కేవలం నాలెడ్జ్ మాత్రమే. అటువంటిది ప్రసాదిస్తున్నటువంటి మా గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, నేను అత్యంత చిన్న వయసులోనే అంటే నాకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను మొట్టమొదటిగా ఒక పుస్తకం రాశా, అందుల వెలుగు ప్రదాత అని. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు సుమారుగా 5 పుస్తకాలు రాశా, కేవలం మన వికలాంగుల గురించి మాత్రమే.
అలాగే నా అంశం కూడా వికలాంగుల సాహిత్యం సామాజిక చైతన్యం అనే అంశంపై 1000 ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి తెలుగు సాహిత్యం లిటరేచర్లో ఫస్ట్ థీసిస్ ఫర్ డిజేబుల్డ్. అంటే వికలాంగుల కోసమే మనం ఒక పరిశోధన చేసేటటువంటి సాహిత్యం లేదా భాష లేదా హక్కుల గురించి ఉన్నటువంటి మనము నిత్యం మనం కేవలం సమాజంతో పోటీ పడుతూ ఎప్పుడు మనం డిజేబుల్డ్ అన్న ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే వేదిక పైన ఉన్న వాళ్ళందరూ మనలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాదు, సాధారణమైనటువంటి వాళ్ళు. ఉమర్ ఖాన్ సార్ ఆయన డిజేబుల్డా, హియరింగ్ హ్యాండిక్యాప్డా, కానీ కొన్ని వేల మందికి ఆయన ఈరోజు ఆదర్శం. అలాగే మా నటరాజ్ సార్ గారు, ఆయన ఏమన్నా డిజేబుల్డా? కాదు. మనం ఒక అడుగు ముందుకేస్తే మనం చేయి పట్టుకొని 99 అడుగులు నడిపించడానికి వచ్చేటటువంటి వ్యక్తుల్లో మనకు ఒక అధికారిగా ముందున్నటువంటి వ్యక్తి మన అమ్మ శైలజ మేడం. ఎందుకంటే మనకి ఎప్పుడు మీరు చూడండి, నేను ఎప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి ఈ రోజు వరకు మేడం నాకు ఇది కావాలని అడగలేదు. కానీ నాకు చాలా మంది చెప్తుంటారు, ఒకసారి మేడం వెళ్ళి మేడం మాకు ఈ ఇష్యూ ఉంది. ఆ మధ్య ఒక వాళ్ళు ఎవరో పారా ఒలింపిక్స్కి వెళ్తుంటే వాళ్ళకి ఏదో అమౌంట్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు ఫోన్ చేశారు. చేస్తే బహుశా మేడం హెల్ప్ చేస్తుండొచ్చు వెళ్ళు అని అంటే గండి వెంకటేష్ అనే అబ్బాయికి వెళ్ళిన ఈవినింగ్ అవర్స్ అబ్బాయి వెళ్ళింది 4-5 తర్వాత వెళ్ళింది నాకు తెలిసి. ఆ టైంలో కూడా మేడం అతనికి ఫ్లైట్ టికెట్స్కి 75,000 అతను ఉపాధ్యాయుడైనా ఇచ్చింది. నాకు బాగా తెలుసు, నేను వెళ్ళలేదు కానీ నాకు తెలుసు. అలా అనేక మందికి మనం ఎడ్యుకేటెడ్గా మనం ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా మన డిపార్ట్మెంట్ మనకు అండగా ఉంటుంది. మీరందరూ ఈ ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా ఎదగాలని, ఎప్పుడు మనం డిజేబుల్డ్గా డిఫరెంట్లీ ఏబుల్ అనో, విజువల్లీ ఇంపేర్డ్ అనో, హియరింగ్ ఇంపేర్డ్ అనో, ఇంకోటనో అనుకోకూడదు. దానికి మన పేరెంట్స్ కూడా మీరందరూ మంచి సపోర్ట్ ఇవ్వాలి. ఉపాధ్యాయులు కూడా ఇటువంటి బీజాన్ని వేయాలని మరొకసారి కోరుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు మరొకసారి మా గురువు గారు ఉమర్ ఖాన్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్తే.